హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడేంటి హడావిడి అనుకుంటున్నారా? ఇక్కడొచ్చేసరికి దివాళీకి 2 రోజుల ముందు మాట. పిండి వంటలు చేసుకుంటాం కదా! ఆ హడావిడి మాట. నాకైతే చిన్నమ్మాయి అయితే చక్కగా హెల్ప్ చేసిందన్నమాట. ఈ కజ్జికాయలొచ్చేసరికి దాదాపు ఒక 6 సంవత్సరాలు అవుతుంది నేను చేసి. బట్ చేశాను. చాలా బాగా కుదిరినాయి మాట. సో, మొత్తానికైతే కజ్జికాయలతో స్టార్ట్ చేసాము. అలాగే రవ్వ లడ్డు కూడా చేసేసాను. మనము రవ్వ లడ్డు చేసిన మిశ్రమాన్ని పొడిగా ఉన్నప్పుడు చక్కగా తీసి పెట్టుకుంటే ఇలా మనం కజ్జికాయల్లో యూజ్ చేసుకోవచ్చు మాట. మనకి వీక్ డేస్ అప్పుడైతే ఆఫీస్ వర్క్ వల్ల కుదరదు కాబట్టి ఈసారి వీకెండ్ టైం చూసుకొని కుదిరినంత వరకు ఒక 4-5 రకాలు అయితే 2 రోజులు అయితే నేను చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఇవి మనమే తింటే అలాగా. సో మాకు క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే కజిన్స్ వాళ్ళకి గిఫ్ట్ బాక్సెస్లో ప్యాక్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం అన్నమాట. ఏమేం ప్యాక్ చేశానో ఏంటో అనేది ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. అయితే దివాళీకి ఈసారి ఇక్కడ మన ఇండియాలో వాటర్ వేస్తే వెలుగుతాయి కదండి. సో ఆర్టిఫిషియల్ లైట్స్ కూడా కొన్ని అయితే నేను కొన్నాను బాక్స్లో. బట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ కొన్ని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీక్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో ఇలాగ నేనైతే అట్టపెట్టి బాక్సెస్ ఇలాగ కొన్ని అలాగ 2 అయితే బాగున్నాయని అలా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలాగ మనము బాక్స్ లాగా రెడీ చేసేసుకొని నేను చేసిన పిండి వంటలన్నీ నేనైతే నేను పెట్టుకున్నాను అనమాట. బయట నుంచి మాత్రం ఇలాగ నేనైతే మిక్స్చర్ చేయడం కుదరలేదు. మిక్స్చర్ అలాగే ఒక స్వీట్ అయితే తెచ్చుకున్నానండి. మిగతా అన్నీ ఇలాగ ప్యాక్ చేసుకున్నాను. ఇది కూడా బయట నుంచే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో చక్కగా అన్నీ అయితే ప్యాక్ చేసేసుకొని బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాము. అయితే దివాళీకి ముందు రోజు వరకు అయితే 4 రోజులు అయితే ఫుల్ వర్షాలండి. చాలా చల్లగా ఉంటుంది. నేనైతే దివాళీకి ముందు రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఎందుకంటే దివాళీ రోజున మనకున్న పనులు మనకే ఉంటాయి. పైగా ఆ రోజు వీక్ డే ఒకటి వచ్చిందన్నమాట. ఆఫీస్ డే మాట, వర్కింగ్ డే కాబట్టి ఇంకా మా ఆయన వెళ్ళి ఇవ్వమన్నా కూడా ఆయనకి ఇంకా కుదిరే పని కాదు. సో 2 రోజుల ముందు నుంచి ఆయన కూడా బిజీగా ఉన్నారు. లైటింగ్స్ ప్రతి దివాళీ రోజు పెడతారన్నమాట. సో ఈసారి కూడా 2 రోజుల నుంచి లైటింగ్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చారు. సో ఈసారి దివాళీ మేము ఎలా చేసుకున్నాము అనేది నేనైతే నెక్స్ట్ షార్ట్లో మీకైతే అప్డేట్ చేస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.